128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అని రాయబడింది. కనుక ఒక ఆత్మీయమైన కుటుంబము ఎలాగుంటుందో ఆ విషయాన్ని 128వ కీర్తనలో చాలా అద్భుతంగా కీర్తనకారుడు రాశాడు. అందులో ఒక మాట ఏంటంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. కనుక ఇప్పుడు మనము మొదటి బాధ్యత గురించి మనం చూస్తూ వచ్చినాం. అంటే వ్యక్తిగతంగా మనం కట్టబడుతున్నాం. రెండవది భార్యాభర్తలుగా లేక కుటుంబంగా మనం కట్టబడుతున్నాం. అనగా మరి కుటుంబముగా భర్త యొక్క బాధ్యత, భార్య యొక్క బాధ్యత, రక్షించబడిన వారు ఎట్లు వారు ఆ బాధ్యతలు నెరవేర్చాలో అనే దాని గురించి ఇప్పటికే కొన్ని విషయాలు మనం విన్నాము. ఇకపోతే రెండవ బాధ్యత వచ్చేసింది. ఏంటంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక తల్లిగా బాధ్యతలోనికి వచ్చేసావు. ఇప్పుడు ఈ బాధ్యత నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలా. ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, పిల్లలు పుట్టినాక కూడా కొన్ని సమస్యలు వస్తాయి కుటుంబాల్లో. పిల్లలు పుట్టకముందు ఒక సమస్య అంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఒక భర్త అంటాడు, ఏమంటాడంటే, నా భార్య పిల్లలు పుట్టినాక నన్ను పట్టించుకోవట్లేదు అనే భర్తలు ఉన్నారు. కనుక ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు పిల్లల్ని చూసుకోవాలా, భర్తను కూడా చూసుకోవాలా. అలాగే కొన్నిసార్లు పిల్లలు పుట్టిన తర్వాత ఇట్లాంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. కనుక దేవుడిచ్చిన భర్తను, దేవుడిచ్చిన భార్యను పిల్లలు పుట్టారు కదా అని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. పిల్లలు వారిని చూడాల్సిందే, వారిని ప్రేమించాలా, వారిని పోషించాలా, వారిని సంరక్షించాలా, వారికి ఎక్కువ బాధ్యత చూసుకోవాలా. అదే సమయంలో ఈ మొదటి రోల్ అనేది కూడా నువ్వు ప్లే చేయాల్సిందే. సెకండ్ రోల్ కూడా సమర్థవంతంగా ప్లే చేయాల్సిందే, తప్పదు. అది చేయకపోతే మళ్ళీ అక్కడ వేరే సమస్యలు తలెత్తే అవకాశము ఉంటాయి. కనుక ఇక్కడ మనం జాగ్రత్త గమనించగలిగితే మరి రెండవ బాధ్యతలోనికి భార్య లేక భర్త ప్రవేశిస్తాం. ఇంతకుముందు భార్యాభర్తలు అన్నారు. ఇప్పుడు రెండవ బాధ్యత వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా వారు పదవోన్నతిలోనికి లేక ప్రమోషన్లోనికి వస్తున్నారు. కనుక ప్రమోషన్లు చూడండి ఎట్లుంటాయో. మామూలుగా వివాహం కానప్పుడు వాళ్ళని యవనస్తులు అంటారు. వివాహం అయిన తర్వాత వాళ్ళని ఏమంటారంటే భార్యాభర్తలు అంటారు. వివాహం అయ్యి పిల్లలు జన్మించిన తర్వాత తల్లిదండ్రులు అంటారు. ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత తాతలు అంటారు. తర్వాత ముత్తాతలు ఇలాగ అంటారు. కనుక ఇవన్నీ ప్రమోషన్లు అన్నమాట, భౌతికమైన ప్రమోషన్లు. కాబట్టి ఇప్పుడు మొదటి ప్రమోషన్ ఏంటంటే తండ్రిగా తల్లిగా చేయబడడం. కాబట్టి ఇదొక అనుభూతి. కనుక ఎట్లాంటి అనుభూతి అంటే, వాస్తవికంగా మరి దేవుడు ఇలాంటి ప్రక్రియను శరీరంలో ఉంచాడు. అంటే మరి భార్యాభర్తల ద్వారా దేవుడు ఒక సంతతిని తీసుకొని రావాలని, మరొక రూపాన్ని తీసుకొని రావాలని దేవుడు సంకల్పించినాడు. అది దేవుని యొక్క ఏర్పాటు. అది దేవుడే ఆశీర్వదించి ఆ రోజే ఆది మానవుని విషయంలోనే దేవుడు అన్నాడు. కనుక అది దేవుని యొక్క సంకల్పం. అయితే ఈ బిడ్డలను కనే విషయంలో చూడండి ఎంత వేదన, ప్రసవ వేదన అంటారు. ప్రసవ వేదన అయినా ఆపరేషన్ అయినా ఎంతో కష్టం. తర్వాత బిడ్డలు జన్మించిన తర్వాత తల్లి ఎంతో పత్యం చేయాలా, ఎంతో జాగ్రత్త పడాలా. మరి ఎంతో శ్రమకు ఓర్చి, ఎంతో బాధకు ఓర్చి, ఎంతో కొన్నిసార్లు మరణ పరిస్థితుల గుండా కూడా తల్లి వెళుతూ ఉంటుంది. ప్రసవ గండం అంటారు. అట్లాంటి పరిస్థితుల గుండా కూడా వెళ్ళి ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత ఆ బాధంతా మర్చిపోతుంది. ఆ కుమారుని చూసి, ఆ కుమార్తెను చూసి ముద్దాడి, అయ్యో నా కుమారుడు, నా కుమార్తె ఇంత బాగుంది, ఇంత బాగున్నాడని ఆనందించే అద్భుతమైన అనుభూతి అది అనుభవించిన వారికి వస్తుంది, కనిన వారికే అనుభవం వస్తుంది. అది వాస్తవం. సరే, ఇక్కడ మనము ఈ పిల్లల విషయంలో 4 దశల గురించి జ్ఞాపకం చేసుకుందాం. నేను త్వరగా చెప్తాను. మొదటిది శిశువులుగా ఉండే దశ. అంటే పుట్టినప్పటి నుండి పాలు త్రాగే దశలో వారు ఉంటున్నారు.
వారు బలమైన ఆహారము భుజించేంత వరకు, అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల వరకు లేక 4 సంవత్సరాల వరకు వారిని మనము శిశువులు అంటాం. ఇది వాళ్ళ విషయంలో మొదటి దశ. కాబట్టి ఇప్పుడు ఈ గ్రూప్లో లేక ఈరోజు గూగుల్ మీట్లో ఉన్న వాళ్ళు కొంతమంది శిశువులను కలిగిన వాళ్ళు ఉన్నారు, పాలు త్రాగే స్థితిలో ఉన్నారు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలా, వాళ్ళని ఎంతో ప్రేమించాలా, ఎంతో జాగ్రత్త పడాలా, ఎంతో శ్రద్ధ వహించాలా, చాలా కేర్ఫుల్గా ఒక కంటి పాప వలె వారిని చూడాలా. అదే సమయంలో వాళ్ళు శిశువులుగా ఉన్నప్పుడే వారి నిమిత్తం మనం భారంగా ప్రార్థన చేయాలి, చాలా ఎక్కువగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన బిడ్డల చుట్టూ మన ప్రార్థనలు కప్పబడాలి, మన బిడ్డల చుట్టూ మరి దేవుని యొక్క సన్నిధి ఉండాలి. కనుక మన ప్రార్థనల చేత మన బిడ్డలను మనం కప్పేవారంగా ఉండాలి. ఒక చక్కటి మాట బైబిల్లో ఉంటుందండి. ఏటేటా ఆ బిడ్డ కొరకు, ఆ సమయలు కొరకు తల్లి ఒక అంగి కుట్టుకొని వస్తుందంట, కుట్టుకొని తెచ్చి ఆయనకు తొడిగిస్తుందంట. అంటే ఆ కుట్టిన అంగి దేని గురించి మాట్లాడుతుందంటే, ఆమె కుట్టేటప్పుడు, చేత్తో కుట్టేటప్పుడు ఆ కుమారుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయ్యా, నా కుమారుడు అంత భయంకరమైన ప్రజల మధ్యలో ఉన్నాడు, అక్కడ దేవుని భయం లేని వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ప్రభా, ఆ బిడ్డను కాపాడండి, ప్రభా ఆ బిడ్డకు సహాయం చేయండి, ఆ బిడ్డ మీ ఉద్దేశంలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు కనుక అతడు గొప్పవాడు కావాలని ప్రార్థన చేస్తా ఆ అంగి కుట్టుకొని వచ్చి తొడిగిస్తా ఉంది. అంటే ఇప్పుడు అంగి ఏంది అంటే అది ప్రార్థన చేత ఆ బిడ్డను కప్పుతూ ఉంది. తల్లిగా, తండ్రిగా మన బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేస్తామో అంతగా మన బిడ్డలలో మనం సత్ఫలితాలు పొందగలుగుతాము. వారిలో మనము ఆనందించదగిన సంగతులు భవిష్యత్తులో మనం చూడగలుగుతాం. కనుక ఈ పసిపిల్లల విషయాల్లో, శిశువుల విషయాల్లో ఎంతో జాగ్రత్త మనం కలిగి ఉండాలి. వారికి పాలు ఇచ్చే విషయంలో కానీ, వారిని పెంచే విషయంలో, వారి స్నానం చేయించే అన్ని విషయాల్లో కూడా భౌతికంగా ఎంతో మనము శ్రద్ధ వహించే వారం. రెండవ స్టేజ్ ఏంటంటే 4వ సంవత్సరం నుండి 13వ సంవత్సరం వరకు, లేక 5వ సంవత్సరం నుండి 13వ సంవత్సరం వరకు వీరిని ఏమంటారంటే పిల్లలు అంటారు. శిశువులు ఎదిగిన తర్వాత పిల్లలుగా ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళు పరిగెత్తగలరు, నడవగలరు, స్కూల్కి వెళ్ళగలరు. తర్వాత కొంత జ్ఞానం, కొంత భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన విషయాలు వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. మన మాటలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. తర్వాత వాళ్ళు మనం చెప్పే భావం అర్థం చేసుకుంటారు. మనము వారితో మాట్లాడడానికి ఒక అద్భుతమైన వయసు అది కూడా పసితనమే. అంటే 13 ఏండ్ల లోపల ఉన్న వాళ్ళందరూ పసిపిల్లలు అన్నట్టే. వాళ్ళేం పెద్ద ఎదిగిన వారేం కాదు, అంతగా జ్ఞానము అనుభవం కలిగిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు వినగలరు, నేర్పగలిగే వయసు అన్నమాట. వారికి నేర్పించగలిగే వయసు. సామెతలు అంటాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమంటాడు, నేర్పించే వయసు. కనుక నేర్పించే వయసులో కూడా ఇక్కడ చాలా జాగ్రత్త పడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయండి. అది మీరు దయచేసి రాసుకుంటే కూడా మంచిదే. అదేంటంటే ఆ పిల్లలతో మనం కఠినంగా మాట్లాడకూడదు, చాలా మృదువుగా మాట్లాడాలి పిల్లలతో. వాళ్ళు ప్రత్యేకంగా 4 సంవత్సరాల నుండి లేక 5 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వయసున్న ఈ పిల్లలు, వాళ్ళు అప్పుడే ఎదుగుతున్న వారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అన్నీ గమనిస్తూ ఉంటారు. కనుక వాళ్ళ దగ్గర మనం మృదువుగా మాట్లాడాలా. వాళ్ళు ఏదైనా ప్రశ్నలు వేస్తూ ఉంటారు కొన్నిసార్లు, వరా ఊరికి అన్నీ అడుగుతూ ఉంటాం అనకూడదంట. ఆ పిల్లలకి మనం ఏం చేయాలంటే వాడు అడిగిన దానికి సరైన జవాబు చెప్పాలి. కనుక పిల్లలతో మాట్లాడడానికి సమయం ఇవ్వని తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పనులు, వాళ్ళని బట్టి పిల్లలతో మాట్లాడలేరు, పిల్లలతో వాళ్ళు గడపలేరు. ఈ రోజుల్లో ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఒక ఆఫీస్ నుండి రాగానే తండ్రి మొబైల్ ఫోన్ పట్టుకుంటాడు, తల్లి మొబైల్ ఫోన్ పట్టుకుంటుంది, మరి పిల్లలు కూడా మొబైల్ ఫోనే పట్టుకుంటారు. తండ్రితో మాట్లాడేది ఎక్కడ, తల్లితో మాట్లాడేది ఎక్కడ? కనుక వాళ్ళకి ఎన్నో సందేహాలు ఉంటాయి, ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాడికి కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు అమాయకంగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటన్నిటికీ చాలా ఓపికగా మనం జవాబు చెప్పాలి, అంతేగాని వాళ్ళని మనం త్రోసివేయకూడదు. లేత హృదయాలు వాళ్ళంట ఎట్లాంటి పేపర్ అంటే వైట్ పేపర్ అంట, ఏది వాళ్ళకి తెలియదు, నిష్కల్మషంగా వారి హృదయాలు ఉంటాయి. కనుక ఆ విషయాల్లో మనం ఎంతో జాగ్రత్త కలిగి వారికి మనము
మరి ఎంతో జాగ్రత్తగా వారికి జవాబు ఇవ్వాలి. తర్వాత వాళ్ళని ప్రేమించాలా, మన ప్రేమను వారికి కనపరచాలి, ప్రేమించాలి. రెండవది, వారు ఏదైనా పొరపాటు చేస్తే తప్పకుండా గద్దించాలా. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది పిల్లలు తుంటరి పిల్లలుగా, మరి వాళ్ళు ఏదైనా చెడు మాటలు మాట్లాడితే, ఏదైనా బూతు మాటలు మాట్లాడితే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. మళ్ళీ మాట్లాడరా అని రిపీట్ చేయమని అంటారు. అంటే వాళ్ళు తప్పు మాట్లాడితే, తప్పుగా ప్రవర్తిస్తే గద్దించాలా, అవసరమైతే బెత్తముతో శిక్షించాలి. అది బైబిల్ చెప్తుంది. కనుక ఈ వయసు వారు నేర్చుకునే వయసు, మనం నేర్పించడానికి తగిన వయసు. వారు మరి బెండ్ అవ్వగలరు. మొక్కై వంగనిది అన్నాడు. మొక్కై వంగని అంటే ఆ వంగే అవకాశం ఉంది, వినే అవకాశం ఉంది, నేర్చుకునే అవకాశం ఉంది. కనుక వాడిని బెండ్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వు బెండ్ చేయకపోతే యవనస్తుడైనాక అస్సలు బెండ్ కాడు. కనుక ఈ ఏజ్ చాలా ప్రాముఖ్యమైన ఏజ్గా మనకు చెప్పబడతా ఉంది. కనుక వారిని ఎంత ప్రేమిస్తామో అంతగా వారిని గద్దించాలా, శిక్షించాలా, సరిచేయాలా, కరెక్ట్ చేయాలా. వీటన్నిటికీ మన దగ్గర ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలా, ప్రార్థన ఉండాలి. వారి కొరకు కలిసి మనం ప్రార్థించే వారంగా, వాళ్ళు కూడా వాక్యం చదివేటట్లుగా, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకునేటట్లుగా, వాళ్ళు కూడా దేవుని మార్గంలో నడిచేటట్లుగా, వారు కూడా కలిసి దేవుని మందిరానికి వచ్చేటట్లుగా మనం వారికి నేర్పించాలి. ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్న విషయాలు మళ్ళీ వీటికి అప్లై చేస్తే గనక, నీ కుటుంబంలో భర్త రక్షణ లేదు కానీ నువ్వే రక్షించబడ్డావు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది. భర్త ఏమో లోక సంబంధం విషయాలు నేర్పుతూ ఉంటాడు, భార్యగా నువ్వు నేర్పడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. కనుక అందుచేత ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ భార్య దేవుని మార్గంలో లేదు, భర్తగా నువ్వు రక్షించబడ్డావు, ఇప్పుడు నువ్వు వారికి నేర్పించాలంటే నీకు కూడా చాలా గొప్ప టాస్క్, అది చాలా గొప్ప పోరాటం అది. కనుక దాని కొరకు కూడా దేవుని సహాయం నీకు ఎంతైనా అవసరం. కనుక ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయాలి. కనుక ఇది జ్ఞాపకం పెట్టుకుందాం. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ మరి వాళ్ళ దగ్గర మనము మాట్లాడే మాటలు, మనం ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నామో వాళ్ళ దగ్గర అది అంగీకరించే స్వభావం ఉంటుంది. కనుక మనం తప్పు మాట్లాడితే, బూతులు మాట్లాడితే, జోకులు మాట్లాడితే, అనవసరమైన విషయాలు మాట్లాడితే ఖచ్చితంగా అవే వాళ్ళు నేర్చుకుంటారు. కనుక మనము వారి దగ్గర మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత మన ప్రవర్తన అంతా వాళ్ళు కనిపెడతారు. మనం ఎట్లా చేస్తే అదే ఇమిటేట్ చేస్తారు ఆ ఏజ్లో. కనుక మనం జాగ్రత్తగా ఉండాలా. వారి ఎదుట మన ప్రవర్తన చాలా చక్కగా ఉండాలా, ప్రభువుకు అంగీకారంగా ఉండాలా, మాదిరికరంగా ఉండాలా. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. పిల్లల దగ్గర కొన్ని లోపాలు మాట్లాడుతూ ఉంటాం, ఇతరుల గురించిన లోపాలు మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని భార్యాభర్తలు తల్లిదండ్రులుగా మాట్లాడుతూ ఉంటే పిల్లలు ఆ విషయాలు విని వాళ్ళు కూడా నష్టపోతారు. కనుక సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉంటే మంచిది ఇతరుల గురించి. ఒకవేళ ఏదైనా మాట్లాడాల్సిన అవసరత వస్తే, ఎవరి గురించి అయినా ఏదైనా కొన్ని విషయాలు తెలిసేదాని కొరకు, ప్రార్థన కొరకు ఏదైనా మాట్లాడాల్సి వస్తే పిల్లల దగ్గర మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ లేత హృదయాల్లో ఈ చెడు మాటలు ప్రభావితం చేస్తాయి, పాడు చేస్తాయి. తర్వాత రాజకీయాలు అస్సలు మాట్లాడకూడదు. అవి సంఘ సంబంధమైన విషయాలు కానీ, లోక సంబంధమైన రాజకీయాలు. ఈ దినాల్లో చర్చ్ పాలిటిక్స్ అనేవి చాలా పిల్లల్ని పాడు చేస్తాయి. ఆ అంకులు వాక్యం బాగా చెప్తున్నాడు కానీ ఆయన నీకు తెలుసారా ఆయన సంగతి అని మనం మొదలు పెట్టకూడదు. ఆ ఆంటీ బాగానే సండే స్కూల్ తీసుకుంటుంది కానీ ఆ ఆంటీ సంగతి నీకు తెలియదు, ఆ అక్క సంగతి నీకు తెలియదు, ఆమె ఇట్లాంటిదని పిల్లలకు మనం చెప్పకూడదు. ఇవన్నీ పిల్లలకు అవసరం లేదు. ఇంకా ఏదైనా హెబ్రోన్ విషయాలు కానీ, ఇంకా ఏదైనా విషయాలు కానీ, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కూడా పిల్లలతో మనం ముచ్చరించాల్సిన అవసరం లేదు. అనవసరమైన విషయాలు వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు, ఎత్తకూడదు. మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ లేత హృదయాల్లో ఇట్లాంటి మాటలు మరి ఎంతో దుష్ఫలితాలను ఇస్తుంది, ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. కనుక మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకొక విషయం కూడా ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 4 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వయసులో మనం తీసుకోవాల్సిన మరి జాగ్రత్తల్లో ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళని అతి ప్రేమగా పెంచొద్దు.
లేక అతి గారాబం మనం చేయొద్దు. అతి గారాబం అతి ప్రమాదం. ఎక్కువ గారాబం చేస్తే నెత్తికెక్కుతారు. కనుక ఎంత ప్రేమించాలో అంత ప్రేమించు, ఎంత గద్దించాలో అంత గద్దించు, ఎంత శిక్షించాలో అంత శిక్షించు. అలాగే అతి ప్రేమ వారిని ఎత్తికెక్కించుకునేటట్లు చేస్తుంది. వాళ్ళ పట్ల అతి కోపము, చిరాకు నీలో ఉంటే, ప్రతిదానికి చిరాకు పడుతున్నావా, ప్రతిదానికి వాళ్ళని చీదరించుకుంటున్నావా, కోపంతో ప్రవర్తిస్తున్నావా, వాళ్ళు నీకు దూరం అయిపోతారు. నీ దగ్గర ఏమీ పంచుకోరు, ఏది అడగరు. మా నాన్న అంటే చాలా ఇట్లాంటోడు, మా అమ్మ ఇట్లాంటిది, నేనేం మాట్లాడను అని బిగుచుకొని పోతారు. వాళ్ళు మీ ప్రేమను పొందలేరు. కనుక అతి గారాబం ప్రమాదం, అతి కోపం ప్రమాదం. దీని నుండి మనము ఎంతో జాగ్రత్త పడవలసిన వారంగా ఉంటున్నాం. మొదటిది శిశువులు, రెండవది పిల్లలు. శిశువులు, తర్వాత పిల్లలు. 4వ సంవత్సరం నుండి లేక 5వ సంవత్సరం నుండి 13వ సంవత్సరం వరకు ఉండే ఆ కాలం. తర్వాత మూడవది టీనేజ్ అనగా యవనస్తులు అని చెప్పబడే వయసు. అంటే దాదాపు 13 సంవత్సరాల నుండి ఇక వివాహం అయ్యేంత వరకు ఉండే వయసు అనుకుందాం. 21, 22, 23, 24, 30 వరకు అనుకోవచ్చు. వీళ్ళందరినీ ఏమంటామంటే యవనస్తులు. ప్రత్యేకంగా దీంట్లో కూడా 13 నుండి 19 వరకు ఉండే వయసు అది టీనేజ్ అంటే 13, 14 అని అంటాం కదా. 19 వరకున్న ఆ సమయము, ఆ వయసు అది టీనేజ్. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన వయసు అని చెప్పుకోవచ్చు. ఈ వయసులో పిల్లలు అప్పుడే లోకాన్ని చూస్తారు. లోకం అంటే ఏంటో వాళ్ళకు కొంత అర్థమవుతుంది. కనుక లోకం చేత ఆకర్షించబడే రోజులు ఇవి. సులభంగా తప్పిపోయే వయసు. కనుక వాళ్ళు అప్పుడప్పుడే 10th అయిపోయి ఇంటర్కి వస్తారు. ఇంకా అప్పుడప్పుడే వాళ్ళు లోకం గురించి వాళ్ళలో యవన సంబంధమైన కోరికలు, యవన సంబంధమైన పోరాటాలు, శోధనలు ఆరంభించబడే కాలము. కనుక వాళ్ళు రక్షించబడేదాని కొరకు, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ యవనస్తులైన పిల్లలతో, టీనేజ్ పిల్లలతో మనం ప్రవర్తించేటప్పుడు తల్లిదండ్రులంగా ఎప్పుడు కూడా వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. టీనేజ్కి వచ్చిన పిల్లల్ని కొట్టకూడదు, కానీ వారిని ప్రేమతో గద్దించాలా. అంత మాత్రమే కాదు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే వారంగా ఉండాలా, ఆత్మ సలహాలు ఇచ్చే వారంగా ఉండాలా. చెప్పాలంటే ఒక స్నేహితుల్లాగా వారితో మనము ప్రవర్తించాలా. కనుక మనకు వాళ్ళు ఇంకా మన దృష్టిలో చిన్నపిల్లలే అనుకోకూడదు. వాళ్ళు పసిపిల్లలే, ఎదిగారు, పిల్లలయ్యారు. పిల్లల తర్వాత ఇప్పుడు యవనస్తులు అయ్యారు. ఇప్పుడు యవనస్తులైన వారిని మనం పిల్లల్లాగా చూడకూడదు. వాడు నా కొడుకే కదా, వాడు చిన్నోడే కదా, నా వయసు ఎక్కడా, వాడి వయసు ఎక్కడా అని అనుకున్నా కూడా చాలా నష్టం. మనం వారి విషయంలో ఏం కలిగి ఉండాలంటే, వాడు నా కుమారుడైనా కూడా ఎదిగాడు గనక నేను అతనితో స్నేహితునిలాగా ప్రవర్తిస్తాను, స్నేహితురాల్లాగా ప్రవర్తిస్తాను, క్లోజ్గా మూవ్ అవుతాను, నా ప్రేమను చూపిస్తాను, ఎంతో చనువుగా ఉంటాను. ఎన్నో విషయాలు వాళ్ళల్లో ఉంటాయి. అవన్నీ మనము తెలుసుకొని వారిని దైవికంగా నడిపించాలి. విశేషంగా వారు ఆ యవన కాలంలో రక్షించబడినట్లుగా, లేక పిల్లలుగా ఉన్నప్పుడు రక్షించబడినట్లుగా వారి కొరకు దేవుని మార్గాన్ని మనం బోధిస్తూనే రావాలి. దేవుని మార్గం నడిపించే వారంగా, అది సండే స్కూల్ కానీ, యూత్ మీటింగ్ కానీ, దేవుని విషయాల్లోనికి వారిని నడిపించడానికి బాధ్యత తీసుకోవాలి. కనుక ఇది మనము ఈ విషయంలో అజాగ్రత్త పడతాం. చదువులు, లేక వారి విద్య విషయంలో, వారి ఆహార విషయంలో, వారి వస్త్రాల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. కానీ ఆత్మీయంగా వారిని దైవికంగా పెంచడానికి, వారు ఆత్మీయంగా పెంచబడాలనే విషయంలో కొన్నిసార్లు ఆ నిర్లక్ష్యమే మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. భవిష్యత్తులో మనకు దుఃఖానికి కూడా అది కారణమవుతుంది. కనుక అది మనము గుర్తించాలి. కనుక ఈ టీనేజ్లో ఉన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా మనం మసులుకోవడమే కాదు, వారికి మన ప్రేమను ఎప్పుడు పంచాలి. ఎందుకంటే లోకము వారిని ఆకర్షించే కాలం, లోక ప్రేమ చేత వారు ఆకర్షించబడే కాలం. బయట నుండి గర్ల్ ఫ్రెండ్స్ అని, బాయ్ ఫ్రెండ్స్ అని, అవన్నీ ఆ ప్రేమల చేత వారు ఆకర్షించబడక ముందే మన ప్రేమ చేత వాళ్ళు బంధించబడడం అవసరం. మా మమ్మీ నన్ను చాలా ప్రేమిస్తుంది, మా డాడీ నన్ను బాగా ప్రేమిస్తున్నాడనే ఆ గ్రహింపు పిల్లలకు కలిగితే వాళ్ళు ఎన్నడూ కూడా లోక సంబంధమైన ప్రేమలోనికి వెళ్ళరు. కనుక తల్లిదండ్రుల ప్రేమను అపార్థం చేసుకోరు. కనుక వారితో మనం చాలా స్నేహంగా ఉండాలా. అదే సమయంలో
వారు ఏం చేస్తున్నారో కూడా కనిపెట్టాలా. మనం గుడ్డిగా మసలుకోకూడదు. వారు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అనేది మనం కనిపెట్టుకొని ఉండాలా. దేవుని వాక్యంలో ఉంది, ఆ యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ గురించి, ఆ యొక్క మరి గుణవతి అయిన భార్య గురించి చెప్తూ అంటాడు, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందని రాయబడింది. కనుక జ్ఞానంతో మళ్ళీ వాళ్ళు మనం కనిపెడుతున్నాము అనేది తెలియకుండా జాగ్రత్త పడాలి. అంత చాలా అటువంటి జ్ఞానము ఎంత అవసరం. అందుకే జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి, జ్ఞానంతో మన పిల్లల్ని పెంచుకోవాలా. దైవ జ్ఞానం ఎంత అవసరం. వాళ్ళు మనం కనిపెడుతున్నాము అనేది కనుక వాళ్ళు తెలిస్తే వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది. మళ్ళీ ఇంకొక రకంగా వాళ్ళు ఏదో ఒకటి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కనుక వారితో మనం ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేయాలా. అంత మాత్రమే కాదు, ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఎందుకంటే నా హృదయంలో ఆ విషయం ఉంది కనుక మీతో పంచుకుంటాను. అదేంటంటే, మనము పిల్లలకి సాధ్యమైనంత వరకు మనం ఎంత కష్టపడైనా కూడా మన పిల్లలకి సుఖాన్ని ఇస్తాం. మన పిల్లలు కష్టపడకూడదు, మనలాగా కష్టపడకూడదు. వాళ్ళు మెరుగైన జీవితం కలిగి ఉండాలా, సుఖవంతమైన జీవితము, సంతోషంగా మంచిగా చదువుకోవాలా. ఆ కష్టం అనేది తెలియకుండా మనం పిల్లల్ని పెంచుతాము, అదే మనకు చాలా నష్టం కలిగిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన కష్టాలు ఏంటో వాళ్ళకి తెలియాలా, మన శ్రమలేంటో తెలియాలి, మన ఆకలి బాధ ఏంటో వాళ్ళకి తెలియాలా, మనం ఎంత కష్టపడి సంపాదిస్తున్నామో కూడా పిల్లలకి తెలియాలా. ఒక్కొక్క పైసా మరి కూడబెట్టడం ఎంత కష్టమో అది కూడా తెలియాలా. ఒకవేళ వాళ్ళని సుఖంగా మనం పెంచితే భవిష్యత్తులో వారికి ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేరు, దాన్ని భరించలేరు. దాని కొరకు వాళ్ళు వేరే మార్గాలు వెతుకుతారు, నష్టపోతారు. కనుక మనం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, మన కష్టాలు కూడా వాళ్ళకి తెలియాలా. మనము పూర్వదినాలు ఎటువంటి కష్టాలు గుండా వెళ్ళామో ఆ విషయాలు వారికి చెప్పాలా. ఎటువంటి కష్టాలు గుండా వెళితే దేవుడు సహాయం చేసినాడో చెప్పాలా. అంత మాత్రమే కాదు, వారి జీవితాల్లో మనం కొన్ని కష్టాలు గుండా వెళ్ళేటప్పుడు వారిని మరి ధైర్యపరచాలా, వారిని ప్రోత్సాహపరచాలా. కొన్నిసార్లు పిల్లలు వేరే రకంగా రియాక్ట్ అవుతారు. మాకేంది డాడీ తిప్పలు, మమ్మీ మాకేంది తిప్పలు, మీరు గనక మంచి ఉద్యోగం చేస్తే ఈ బాధ ఉండేది కాదుగా, మీకు గనక మంచి శాలరీ ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదుగా అనేంటి మాటలు పిల్లలు మాట్లాడతారు. ఎందుకంటే వేరే వాళ్ళతో పోల్చుకొని మాట్లాడినప్పుడు వారిని కూర్చోబెట్టి వారికి విషయాలన్నీ చెప్పాలి. ఈ విషయంలో నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తాను. ఎందుకంటే నా అనుభవంలో నేను చెప్పగలను, మా నాన్నగారు కష్టం గుండా మమ్మల్ని పెంచినాడు. ఆయన మరి ఎంత గద్దించేవాడో, ఎంత శిక్షించేవాడో అంత ప్రేమను చూపించేవాడు. అంతే మాత్రమే కాదు, మేము యవ్వన కాలంలో టీనేజ్లో ఉన్నప్పుడు మందిరంలో అన్ని పనులు చేయడానికి ఆయన మా కష్టాలు ఏంటో తెలిసేటట్లు చేశాడు. నాకు తెలుసు ఒక్కొక్క దినాల్లో ఎట్లాంటి పరిస్థితి, గంజి తాగే దినాలు మేము ఎదుర్కొన్నాం, గంజి త్రాగి కూడా ఆ రోజు ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఇక్కడే నల్గొండలో ఉన్న కాలంలో నేను అప్పుడు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను, 10th క్లాస్ చదువుతూ ఉన్న దినాల్లో మరి ఒక పూట జొన్నన్నమే ఉండేది, ఒక పూట జొన్నన్నం తినాలా. తర్వాత కొన్నిసార్లు అంట్లు గడగాల్సి వచ్చేది, కొన్నిసార్లు బట్టలు ఉతకాల్సి వచ్చేది, కొన్నిసార్లు మొక్కలు వేసి ఆ కూరగాయ మొక్కలు వాటికి నీళ్లు కట్టి వాటిని పారతో సరిచేసి అలాగూ కొంత సేద్యం చేయడం, కొన్ని కార్పెంటరీ పనులు, తర్వాత ఈ మేషన్ వర్క్, గోడలు కట్టడము, వాటికి పని చేయడం, ఇవన్నీ మా నాన్నగారు మాతో చేయించేవాడు. ఖచ్చితంగా మాతో చేయించేవాడు. ఎవరిని కూడా ఇంట్లో ఖాళీగా ఉండనిచ్చేవాడు కాదు. ఈరోజు నేను చెప్పగలను, కష్టం అంటే ఏంటో తెలిసేటట్లు మమ్మల్ని పెంచాడు. ఈరోజు మేము కష్టపడడం మాకు కష్టంగా లేదు, సుఖం అనేదాన్ని మేము ఎక్కువగా ఇష్టపడము, అన్ని పరిస్థితుల్లో కూడా అడ్జస్ట్ కాగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, చెప్పాలంటే మరి మా పిల్లలు కూడా ఈరోజు ఈ వయసులో కూడా ఏ పనైనా చేయడానికి వారిని సిద్ధపరచడానికి దేవుడు ఆ అభ్యాసం మాకు కలగజేశాడు. మా పిల్లలు కూడా ఈరోజు ప్రభువును స్తుతిస్తాను, వాళ్ళు కూడా కొంత కష్టం ఏంటో తెలుసుకోగలుగుతున్నారు. అందరి తల్లిదండ్రులు ఉండే ఆలోచన ఏంటంటే, అందరికీ ఉండే ఒకే అభిప్రాయం, నేను కష్టపడ్డా నా కుమారుడు నా కుమార్తె కష్టపడకూడదు, నా పిల్లలు కష్టపడకూడదు అనే మనస్తత్వం మనకు ఉంటుంది. కానీ కష్టం అనేది తెలియకపోతే భవిష్యత్తులో ఒకవేళ ఒక ఆడపిల్ల తల్లి మరి ఆ బిడ్డకు కష్టమేంటో పనేంటో తెలియకపోతే వివాహం అయిన తర్వాత అత్తగారింట్లో చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే కుమారుడు కూడా తర్వాత వివాహం అయిన తర్వాత కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు
జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కనుక శ్రమలు ఏంటో, ఇబ్బందులు ఏంటో వారు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇంకొక విషయము, ఆ పిల్లల వివాహ విషయంలో కూడా ఎంతో ప్రార్థన చేసి దైవ చిత్తానుసారంగా వారి వివాహాలు చేయడం ఎంత అవసరం. ఏదో కులమని, డౌరీ అని, లేకపోతే ఇంకా ఏదో విషయాల కొరకు పిల్లల్ని తాకట్టు పెట్టబాకండి. పిల్లల్ని అనవసరంగా ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వబాకండి. రక్షించబడిన దేవుని పిల్లల్ని విశేషంగా అన్యులైన వారికి, రక్షణ లేని వారికి ఇవ్వబాకండి. తర్వాత నువ్వు నరకాన్ని అనుభవిస్తావు, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు. కనుక యవనస్తులైన పిల్లల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వారి విషయంలో ఎంతైనా ప్రార్థన చేసి, భార్యాభర్తలుగా లేక తల్లిదండ్రులుగా కలిసి ప్రార్థన చేసి, ఇద్దరు తీర్మానించి, బంధువులు కాదు, కులము కాదు, రంగు కాదు, భాష కాదు, మతము కాదు, లేక డౌరీలు కాదు, ఇవన్నీ చూడకుండా మరి డైరెక్ట్గా వారు మరి దేవుని యొక్క చిత్తములో వారు జతపరచబడాలని వారిని అలాగూ మనం నడిపిస్తే వారు ఎంతో ప్రయోజకులుగా మార్చబడతారు. కనుక ఈ విషయాలన్నింటిలో కూడా మనం తగు జాగ్రత్త కలిగి ఉండాలి. నేను అంటాను, మరి జ్ఞానముతో పిల్లల్ని పెంచాలా? దైవ జ్ఞానం ఎంత అవసరం, సమయోచితమైన జ్ఞానం ఎంత అవసరం. ఇవన్నీ లేకపోతే రేపటి దినాన ఆ పిల్లల్ని బట్టి ఏడవాల్సి వస్తుంది, ఆ పిల్లల్ని బట్టి మనం దుఃఖపడాల్సి వస్తుంది, ఆ పిల్లలు మనకు అవమానం తెస్తారు. దేవుని వాక్యంలో జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడని రాయబడింది, బుద్ధి లేనివాడు తండ్రికి అపకీర్తి తెస్తాడని. కనుక మన పిల్లల వల్ల మనం ఏడవకూడదు అంటే చిన్నప్పటి నుండే వారి కొరకు మరి ఎంతో జాగ్రత్త తీసుకోవాలా. వారిని చిన్నప్పటి నుండే చక్కగా వారిని పెంచాలా. అది మన బాధ్యత. ఇది రెండవ బాధ్యత మనకు దేవుడిచ్చాడు. ఈ ప్రకారం చేస్తే తర్వాత నీకంటే గొప్పవారుగా పిల్లలు అవుతారు, నీకంటే గొప్ప ఆత్మీయులుగా, నీకంటే ఉన్నత స్థాయిలోనికి వారు వెళ్ళి మరి దేవుని నామానికి మరి మహిమ తెస్తారు. అంతమాత సమాజంలో వారు ప్రయోజకులుగా మారుతారు. అలాగే ఎవరి కుమారుడు ఈ కుమారుడు, ఎవరి కుమార్తె ఈమె అంటే ఫలాని వారి కుమార్తె, ఫలాని వారి కుమారుడు అంటే ఎంత మరి మెప్పు ఘనత నీకు కూడా వస్తుందో ఆలోచించే. కనుక నేను అనుకుంటాను, పిల్లల్ని పెంచడానికి చాలా అద్భుతమైన ట్రైనింగ్ మనకు అవసరం, చాలా అద్భుతమైన జ్ఞానం మనకు అవసరం. ఏదో వారిని వదిలేయడం కాదు, గాలికి వదిలేయడం కాదు, వాడి ఇష్టం వాడే బతుకుతాడులే అనడం కాదు. వాడు బ్రతకలేడు, వాడు నేర్పించాలా, వాడు నేర్చుకోవాలా. కాబట్టి నేర్పించే వయసులో నేర్పించాలా, జ్ఞానంతో వారికి బోధించే సమయంలో బోధించాలా, ఒక స్నేహితునిలాగా మెలిగే సమయంలో స్నేహితునిలాగా దేవుని ప్రేమను చూపిస్తూ ప్రేమకు దూరం కాకుండా జాగ్రత్త పడాలి పిల్లలు. ఎందుకంటే ఈరోజు యవనస్తులు ఎంతోమంది తప్పిపోతూ ఉన్నారు. దానికి కారకులు నేనంటాను ఎక్కువ శాతం తల్లిదండ్రులే. కనుక తల్లిదండ్రులమైన మనం పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉండడం అవసరం. ఇప్పుడు నేను ఆల్రెడీ 3 విషయాలు చెప్పాను. ఒకటి, శిశువులుగా ఉండేవారిని ఎట్లా మనం పెంచాలా, పిల్లలుగా ఉండేవారిని మనం ఎలా పెంచాలా, తర్వాత టీనేజ్లో ఉన్న యవనస్తులు మనం ఎలా పెంచాలా, చివరిది కూడా చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే వివాహమైన పిల్లలను ఎలాగూ మనము చూడాలి. ఈ విషయం కూడా చాలామందికి జ్ఞానం లేదు. ఒక కుమార్తెకు నువ్వు వివాహం చేశావు, ఒక కుమారునికి నువ్వు వివాహం చేశావు, రక్షించబడిన వారికే నువ్వు వివాహం చేశావు. వివాహం చేసిన తర్వాత వారిని ఒక కుటుంబంగా బ్రతకనియాల, వారిని కుటుంబముగా వారికి స్వేచ్ఛ స్వతంత్రత ఇవ్వాలా. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకునేటట్లుగా మనం వారిని ప్రోత్సాహపరచాలా. ఎందుకంటే వాళ్ళకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఎదిగారు, అనుభవం వచ్చింది, ఉద్యోగాలు చేస్తున్నారు, ఏదో ఒక పనిలో వారు ఉంటున్నారు. కనుక వారిని మనము ఏం చేస్తున్నామంటే చాలా చిన్న పప్పెట్లాగా ఎంచుతూ ఉంటాం. అరే అట్లా చేయరా, నీ భార్య చెప్పిందల్లా నువ్వు వింటే ఎట్లరా అని ఒక తల్లి కుమారునికి చెప్తూ ఉంటుంది. చాలా భయంకరం అండి అది పాపం అంట. నేను నీ భార్య చెప్పిందల్లా నువ్వు వింటావేంట్రా అని ఒక తల్లి కుమారుని చాలా తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కనుక అప్పుడు ఈ కుమారుడికి ఎట్లుంటుందంటే, అవును కదా మా అమ్మ మాట కూడా నేను వినాలి కదా అన్నట్లుగా ఈ బ్యాలెన్స్ చేసుకోలేక ఈ కుమారుడు తప్పిపోతూ ఉంటాడు. అలాగే వివాహమైన కుమార్తెతో తల్లి అంటది, ఏందమ్మాయి పెళ్లి చేసుకొని అంతా మారిపోయావు అని ఈ తల్లి అంటది. ఎక్కువ ఈ స్త్రీల వల్లనే
సమస్యలు వస్తూ ఉంటాయి. తండ్రులు కొంత అర్థం చేసుకోగలుగుతారేమో కానీ మరి తల్లులైన వారు పిల్లల పట్ల ఆ మమకారాన్ని పోగొట్టుకోలేక, ఆ ప్రేమను పోగొట్టుకోలేక, మరి ఆ బంధాన్ని తెంపుకోలేక ఎన్నెన్నో అనవసరమైన ఆలోచనలు చెప్పి వారిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, కలవరపరుస్తూ ఉంటారు. కాబట్టి మీ భర్త చెప్పినట్లే వింటావా, ఆయన చెప్తే ఇట్లా చేయి అని అనేకమైన తప్పుడు ఆలోచనలు చెప్పి ఆ కుటుంబాన్ని పడగొట్టడానికి, చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. కనుక ప్రభునామంలో నేను మరి జ్ఞాపకం చేస్తున్నాను, వివాహమైన పిల్లల జోలికి పోవద్దు. వివాహమైన మీ పిల్లలే వారి కుటుంబాన్ని కట్టుకొనివ్వండి, వాళ్ళు ఆత్మీయంగా ఎదగనివ్వండి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళే తీసుకొనివ్వండి. ఏదైనా అవసరత వచ్చి అమ్మా ఇదేంది పరిస్థితి అంటే ఆత్మీయంగా ప్రార్థన చేసి ఒక సలహా ఇవ్వు. తండ్రిని అడిగితే ఆత్మీయంగా తండ్రిగా ఒక సలహా ఇవ్వు. అంతేగాని వాళ్ళని పాడు చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి ఒక తల్లిగా, ఒక రాక్షసులాగా నువ్వు ప్రయత్నం చేయవాకు. అది నీకు చాలా ప్రమాదం. తర్వాత వాళ్ళు వచ్చి నీ మీదే పడతారు, నీకే నష్టం, అది నీకే భారం అవుతూ ఉంటుంది. సమస్యలు, గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు ఎంత దూరమో వెళ్ళిపోద్ది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉండేటట్లుగా ఆడపిల్లలకి మనం నేర్పించాలా. కుమారునికి కూడా ఏం చెప్పాలంటే, అయ్యా నీ భార్య నువ్వు కలిసి ఉండాలా, అది ప్రాముఖ్యమైనది, నువ్వు ఒక కుటుంబం అని చెప్పాలి. కానీ వాళ్ళని తప్పుడు మార్గంలో నడిపించకూడదు. అందుకే వివాహం అయిపోయిన పిల్లల విషయంలో మనం ఇట్లాంటి జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది ఆల్రెడీ. అదేంటంటే వివాహమైన పిల్లలకు వారికి మళ్ళీ పిల్లలు పుడతారు కదా, వారు మనకు మనవళ్ళు మనవరాళ్ళు అవుతారు కదా, వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. కొన్ని పర్యాయాలు వాళ్ళ పిల్లల్ని వాళ్ళని పెంచుకొనివ్వండి. వాళ్ళు గారాబంగా పెంచుకుంటారో లేక ప్రేమగా పెంచుకుంటారో, శిక్షిస్తారో గద్దిస్తారో వాళ్ళని పెంచనివ్వండి. కొన్నిసార్లు తల్లిదండ్రులు శిక్షిస్తూ ఉంటే ఈ తాతలు లేక ఈ అమ్మమ్మలు, ఈ నాయనమ్మలు అడ్డొస్తూ ఉంటారు. అరే కొట్టబాకరా పసిపిల్లోడు అని అడ్డు వస్తూ ఉంటారు. అది తప్పు. ఫిలిప్ గారు మా వివాహం చేసినప్పుడు వివాహ వర్తమానము ఆయన ఇచ్చినప్పుడు 97వ సంవత్సరంలో మా వివాహం అయింది. ఆ రోజు ఆయన ఒక మాట చెప్పాడు, పిల్లలు పుట్టిన తర్వాత తాతయ్యలకి అమ్మమ్మలకి ఇవ్వకూడదు, పెంచమని వారికి అప్పగించకూడదు, పిల్లల్ని మీరే పెంచాలా అని అంటూ వచ్చిన. నిజంగా ఆ మాటలు నాకు ఈ రోజు వరకు కూడా గుర్తున్నాయి. ఎందుకంటే మన పిల్లల్ని మనం పెంచుకోవాలా, అది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే మనకు ఇవ్వబడి మనవాళ్ళు మనవరాళ్ళని మనం గారాబం చేస్తే తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు పాడైపోతారు, నష్టపోతారు. నీ ప్రేమే వారిని పాడు చేస్తుంది, నీ గారాబమే వారిని భ్రష్టులుగా మార్చవచ్చు. కనుక ఎంత పరిధిలో నువ్వు ఉండాలో అంత పరిధే నీది, నీ పరిధిలో నువ్వు ఉండు అంతే. కానీ అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లుగా చాలామంది మనవాళ్ళను మనవరాళ్ళని ఎక్కువ లాడ్ చేస్తూ ఉంటారు, గారాబం చేస్తూ ఉంటారు. వాళ్ళని కొట్టకుండా, శిక్షించకుండా, తిట్టకుండా అడ్డొస్తూ ఉంటారు. అది చాలా చాలా నష్టం కలిగిస్తూ ఉంటుంది. కనుక ఈ విషయాలన్నింటిలో మనం జాగ్రత్త కలిగి, ఈ మెలకువలు మనం కలిగిన వారంగా ప్రార్థన ద్వారా, దైవజ్ఞానం ద్వారా ఎంతో మరి దేవుని మీద ఆధారపడి మన బిడ్డలను మనం పెంచుకుంటే రాబోయే దినాల్లో దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అన్నాడు దేవుని వాక్యంలో, మరి నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అటువంటి అనుభవం మన పిల్లలకు కూడా ప్రభుదే, మన కుటుంబం కూడా అట్లు ఆశీర్వదించబడాలి. ఈ ఆశీర్వాదం అనేది మనకే కాదు, మన పిల్లలకే కాదు, వాళ్ళ పిల్లలకే కాదు, ఆ తర్వాత తరతరాల్లో కూడా ఈ దైవికమైన విషయాలు, ఆ దైవికమైన మార్గములు వారు నేర్చుకొని సమాజానికి, సంఘానికి, అనేక కుటుంబాలకు ప్రయోజకులుగా చేయబడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక.